జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలుగా ప్రజలకు నిర్ధారణకు రావడము, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందనే దాంట్లో కూడా ఒక ఆలోచనకు ప్రజలు ఈ పాటికే వచ్చి ఉండడము. ఈ సందర్భంలో ప్రధానంగా రెండు అంశాలు మధ్య జరుగుతున్నటువంటి ఒక సమరంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ అనే ఒక సంకల్పంతో ప్రజల యొక్క అభిప్రాయాలను, భిన్న వర్గాల ఆలోచనలు పరిగణలోకి తీసుకొని ఏ ఒక్క సంకల్ప పత్రాన్ని భారతీయ జనతా పార్టీ విడుదల చేసి ఇది మోడీ గ్యారంటీగా అభివర్ణిస్తూ ఉంటే, వికసిత్ భారత్ కాదు విభజిత్ భారత్ అనేటువంటి ఆలోచనతో వాళ్ళ విపక్ష కూటమి, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు, కులము, మతము, ప్రాంతము, భాష రెచ్చగొట్టే విధంగా ఇవాళ బుజ్జగింపు విధానాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఆ నాయకుల యొక్క వ్యాఖ్యలు, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళు పదే పదే ఒక వర్గం వారి మెప్పు కోసం మిగతా సమాజాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా, హేళన చేసే విధంగా ఈరోజు ఏదైతే ఇవాళ వారు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. అంటే ఓటమి ఛాయలో, ఓటమి నైరాశ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజలను భావ ఉద్వేగానికి గురి చేసి రెచ్చగొట్టి ఓట్లు పొందాలని, మైనార్టీలను ఆ రకంగా వారు హక్కున చేర్చుకునేటువంటి కుట్రలో భాగంగా మెజార్టీ వర్గాలైనటువంటి హిందువులను కూడా హేళనగా, అవమానపరిచే విధంగా వారు మాట్లాడడం చూస్తూ ఉంటే, 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారత్గా ప్రపంచంలోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ, మోదీ గారు వారు సంకల్పం తీసుకొని ఆ రకంగా ఈ సమాజంలో నుండి పేద వర్గాలు, యువత, మహిళలు, రైతులకు ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలని, భారతదేశం యొక్క వనరులు పేద వర్గాల కోసం వెచ్చించాలని చెప్పి మరి మోదీ గారు, బీజేపీ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ కూటమి ఇంతకుముందు చెప్పినట్టుగా ఓటమి తథ్యమని తేలిపోవడంతో వాళ్ళు ప్రస్తావించే అంశాలు కుల గణన, ముస్లిం సంతుష్టీకరణ, ఈ విద్వేషాలు సృష్టించి ఒక విభజన తీసుకొచ్చేటువంటి పంచ న్యాయ పేరు మీద వంచన కార్యక్రమాలకు తెరలేపి ప్రజలకు పంగనామాలు పెట్టేటువంటి ఈ యొక్క కూటమి నాయకులు ఇవాళ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. బీజేపీ, మోదీ గారు కుల మతాల ప్రస్తావన లేకుండా సమన్యాయం జరగాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు పోతూ ఉంటే, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచేసి ఓట్ల కోసం అంబేద్కర్ నామాన్ని జపించడమే తప్పితే అడుగడుగున కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిన చరిత్ర దేశ ప్రజలు మర్చిపోలేరు. నాడు కాంగ్రెస్ పార్టీ కుట్రబన్ని అంబేద్కర్ గారిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్ నుంచి
వారికి పార్లమెంట్ పంపించి వారి యొక్క అవసరాన్ని పార్లమెంటులో వారి యొక్క మేధస్సును మరి పార్లమెంట్లో ప్రతిబింబించే విధంగా వారిని మరి హక్కున చేర్చుకొని గౌరవించింది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, భారతీయ జనసంఘ నాయకులు. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా పార్లమెంట్లో పెట్టేందుకు, భారతరత్న ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆనాడు మనసు రాలేదు. అదే మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంబేద్కర్ గారిని గౌరవించేదానికి పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడమే కాకుండా వారికి భారతరత్నతో గౌరవించిన చరిత్ర. అంబేద్కర్ గారి సేవలు, త్యాగాలు, మేధో సంపత్తి భావి తరాలకు అందించే విధంగా మోదీ ప్రభుత్వము మరి ఏ రకంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి నవంబర్ 26ను కూడా రాజ్యాంగ దినోత్సవంగా ప్రభుత్వం దాన్ని గౌరవిస్తూ పాటించడం జరగడమే కాకుండా పంచరత్న పేరు మీద అంబేద్కర్ గారు పుట్టిన మాహుగ్రామ్ నుంచి చివరి శ్వాస వదిలినటువంటి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాన్ని కూడా ప్రభుత్వమే మరి స్వాధీనం చేసుకొని 350 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా స్ఫూర్తి కేంద్రాలుగా, దీక్షా కేంద్రాలుగా రకరకాలుగా మరి మోదీ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి తీసుకున్న చర్యలైతే ఆనాడు నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారికి సాటి రాలేరని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన కుట్రలు పడిందో ఇది ఒక చరిత్ర. ఈ ముస్లిం సంతుష్టికరణ అనేది కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న వాదన కాదు, లేదా మరి కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. అది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది మొదటి నుంచి కూడా. ఇవాళ ఒక్కటిగా ఉండాల్సిన భారతదేశం 3 ముక్కలుగా ఇవాళ చీలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టికర విధానం అనేది ఈనాటి తరం తెలుసుకోవాల్సిన అవసరం. కేవలం ఆ రోజు ముస్లింలను సంతృష్టిపరచడానికి మత ప్రాతిపదికన దేశం కావాలని కోరిన వాళ్లకు ఆ రకంగా ఒక దేశాన్ని అప్పగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశం ఆధీనంలో ఉండాల్సినటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీరు పిఓకే వారి మరి ఆధీనంలోకి వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యము, వ్యూహాత్మక తప్పిదాలు అన్నిటికన్నా మించి మళ్ళీ ముస్లిం సంతుష్టికరణ. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కాంగ్రెస్ ఆర్టికల్ 370 ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ రోజు ఆ యొక్క షేక్ అబ్దుల్లా యొక్క మరి వారికి మేలు చేకూడడానికి మళ్ళీ ముస్లిం సంతుష్టికర విధానమే అనే విషయాన్ని మనం మర్చిపోలేము. షాబోనో కేసులో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళల విడాకుల చట్టం ఆనాడు మరి కోర్టు తీర్పుకు భిన్నంగా మరి ఏ రకంగా 1986లో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి దీనికోసం మళ్ళీ ముస్లింల సంతుష్టికరణ కోసం ఈ కాంగ్రెస్ ముస్లిం సంతుష్టికరణ ఎంత పరాకాష్ఠకు చేరిందంటే ముస్లిం సంతుష్టికరణ పేరుతో హిందూ వ్యతిరేకత నరనరాన ఇవాళ నింపుకొని విషం చిమ్ముతూ ఏ రకంగా దేవీ దేవతలు అవమానపరుస్తూ ఇవాళ అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానిస్తే కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ లేదా విపక్ష కూటమి నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడమే కాకుండా సనాతన ధర్మం వినాశనం కోసం ఇవాళ బాహటంగా వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తూ ఉంటే నోరు మెదపనటువంటి ఈ విపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకంగా శ్రీరాముడిని అవమానించి హిందువుల మనోబలం దెబ్బతీసినటువంటి చరిత్ర. ఏ రకంగా ఆ రామ మందిరం 500 సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్మితమయ్యే రామ మందిరాన్ని నిర్మాణాన్ని అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడ్డుకున్నదో మరి దానికి మోదీ ప్రభుత్వం సామరస్య పరిష్కారం లభించేలా చొరవ చూపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క శతాబ్దాల కళ సాకారం చేసినటువంటి మహానుభావుడైతే దాన్ని చూడలేక కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంది. అందుకని అయోధ్య విషయంలో కాదు 1956లో సోమనాథ్
ఆలయ పునరుద్ధరణ కోసం ఆనాడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. చివరికి భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ఆ యొక్క సోమనాథ్కు వెళ్లకుండా నెహ్రూ అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా చేసిండో ఇది ఈ దేశ ప్రజలు గమనించాలి. అందుకనే మళ్ళీ ఈరోజు కొత్తగా సిఏను తెర మీద తీసుకొచ్చి ఏ రకంగా సిఏ పట్ల కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఏ మతహింసకు గురై వివక్షకు ఇవాళ గురవుతున్నటువంటి హిందువులు లేదా క్రైస్తవులు, జైనులు, సిక్కులు అంటే ఇవాళ ఒక ఇస్లాం మత ప్రాతిపదిక కొనసాగుతున్న ఆ దేశంలో మైనార్టీలుగా ఉండేటువంటి వర్గాలకు వివక్ష గురి కావడము, మతాంతీకరణం బలవంతం చేయడము, లేదా అత్యాచారాలు, అవమానాలకు గురి కావడము, దౌర్జన్యాలకు, దాష్టికాలకు పాల్పడుతూ ఉంటే శరణు కోసం ఇవాళ భారతదేశానికి వస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే వారికి పౌరసత్వం ఇస్తామంటే ఇవాళ కాంగ్రెస్ ఎందుకు నిప్పులు పోసుకుంటుంది? ఇది మళ్ళీ ముస్లింల యొక్క సంతుష్టికర అనే విషయాన్ని ఇవాళ అంటే సిఏని కూడా మతంతో ముడిపెట్టడం. అసలు అక్కడ ముస్లిమేతరులుగా ఉన్నటువంటి వర్గాలు అక్కడ పడుతున్న బాధలకు ఉపశమనంగా పౌరసత్వం తీసుకొస్తే దాన్ని కూడా తప్పు పట్టడమే కాకుండా మేము అధికారంలోకి వస్తే తిరిగి మరి దీన్ని రద్దు చేస్తామని, అదే రకంగా 370 ఆర్టికల్ను కూడా తీసుకొస్తామని, ఇవాళ 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్లో శాంతి సుఖమాలు అభివృద్ధి జరగడమే కాకుండా ఇన్నాళ్ళు ఏ రిజర్వేషన్ల గురించి పదే వాళ్ళ రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్లు నోచుకోకుండా ఉన్నట్టే ఆ వర్గాలకు ఇవాళ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అక్కడ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది మోదీ ప్రభుత్వం, బీజేపీ అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు సాధిస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామని. ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తీరని అన్యాయం చేస్తే మీరు ఇవాళ కాశ్మీర్లో మొదటిసారిగా ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తుంది మేము, ఈ వర్గాలకు రిజర్వేషన్ ప్రవేశపెడుతుంది మేమైతే మీరు మరి ఏ రకంగా మళ్ళీ 370 ఆర్టికల్ రద్దును మళ్ళీ మేము అధికారులకు వస్తే 370 ఆర్టికల్ ప్రవేశపెడతామని రీతిలో మాట్లాడతామంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు వాళ్ళ హక్కులను అధికారులు కాలరాయటం కాదని అడుగుతున్నాడు. ఇవాళ ఇది రేవంత్ రెడ్డి గారు తెలిసి మాట్లాడుతున్నాడా లేక తెలియకుండా మరి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇవాళ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పడుస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలకు విరుద్ధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారులు ఉంటే మతపరమైన రిజర్వేషన్లకు తెరలేపుతూ ఏ రకంగా మరి ఈరోజు అంబేద్కర్ గారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు వాళ్ళు పొందుపరిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వీరు వాటికి అతీతంగా ప్రధానంగా తీసుకొని రిజర్వేషన్ కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 4% ముస్లింలకు రిజర్వేషన్లు అంటే ఆంధ్రప్రదేశ్లో అనంతరం కమిషన్ అనుగుణంగా బీసీలలో కొంతమంది ఎవరైతే సామాజికంగా, కులపరంగా ఉన్నటువంటి పస్మంద ముస్లింలకు బీసీఏలో, బిలో రిజర్వేషన్లు కొనసాగుతున్నప్పటికీ అదనంగా మళ్ళీ 4% ముస్లింల కోసం కేటాయించడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని మీరు ప్రశ్నిస్తే ఇది లౌకికవాదం కాదన్నాం. అంటే మీరు ఒక మతానికే రిజర్వేషన్లు కల్పించేటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విరుద్ధంగా వివరిస్తే దాన్ని ప్రశ్నిస్తే ఒక వర్గానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం. ఇవాళ ఈ క్రమంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీ ఈ పేరు మీద 4% రిజర్వేషన్ కేవలం ముస్లింల కోసం అని చెప్పి ఇది ముస్లిం సంతుష్టికర విధానం కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఉదాహరణ చూస్తే తెలంగాణలో మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, పంచాయతీల్లో, జిల్లా పరిషత్తుల్లో ఇవాళ బీసీల వాటాలు ముస్లింలు తన్నుకుపోతూ ఉంటే బీసీల పేరు మీద ఇవాళ ముస్లింలు బీసీల యొక్క అధికారాలను
ఇవాళ హరించుకుపోతూ ఉంటే గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లో 50 డివిజన్లు బీసీలకు రిజర్వేషన్ ఉంటే అందులో మరి ఇవాళ 18 మంది బీసీల పేరు మీద ముస్లింలు ఇవాళ ఎన్నిక కావడం అంటే ఇది బీసీలకు మరి అన్యాయం చేయడం కాదని నేను ప్రశ్నిస్తాను. రేవంత్ రెడ్డి గారు అవగాహన లేకుండా అంటే ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు హక్కులు కాలరాసినా పర్లేదు కానీ ముస్లింలకు మాత్రం మీరు వాటాలు పెంచాలి అని కల్పించడమే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తాను. ఇవాళ అంతేకాదు కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారింది ఒకసారి చరిత్ర పరిశీలిస్తే 2005లో భారతదేశంలో ముస్లింల యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులు అధ్యయనం చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర సచార్ నేతృత్వంలో ఒక 7 సభ్యులతో కమిటీ వేస్తే ఆ కమిటీలో ఒక్క మహిళ లేకుండా అందరూ కూడా దాదాపుగా ముస్లింలతో కమిటీ వేసి ఆ కమిటీలో సిఫార్సులు ఏంటిది ఆ కమిటీ సిఫార్సులు బ్యూరోక్రసీలో ముస్లిం ప్రాతినిధ్యం కేవలం 2.5% మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఆ కమిటీ. దేశంలో తొలిసారి ముస్లిం సమాజానికి వెనుకబాటు అనేది కమిటీ ఆపాదించి ఎస్సీ ఎస్టీల కంటే అంటే ఇవాళ దళితుల కంటే ఆదివాసుల కంటే ముస్లింల పరిస్థితి దారుణంగా దయనీయంగా ఉందని చెప్పి కమిటీలు సిఫార్సులు చేస్తారు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే వారు మరి పూర్తి అధ్యయనం చేసి సామాజిక వివక్ష గురైన వర్గాలు ఎస్సీ ఎస్టీగా పరిగణిస్తే అంతకు మించి దయనీయంగా ఉన్నారని ఈ కమిటీ సిఫార్సు చేస్తుంటే కాంగ్రెస్ మరి దళితులను ఇది కించపరచడమే కాదా, దళితులకు అన్యాయం చేయడం కాదని వాళ్ళని ప్రశ్నిస్తే మీకు అసలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేది ఓబీసీ ఎస్సీ ఎస్టీలది రిజర్వేషన్ ఎత్తేస్తాం బీజేపీ అని చెప్పడం ఇది దుష్ప్రచారం కాదడుతున్నాను. ఎవరు అన్యాయం చేస్తున్నది వర్గాలకో ఇవాళ సమాజం తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని చిదంబరం గారు ఆ రోజు నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ పెంచాలని ప్రతిపాదన చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ బడ్జెట్ పెంచితే కానీ ఈ వర్గాలకు మైనారిటీస్ న్యాయం జరగదని చెప్పి మరి ప్రతిపాదించింది చిదంబరం గారు. జాతీయ మత మరియు భాషా మైనారిటీల కమిషనర్ రంగనాథన్ మిశ్రా కమిషన్ ఇది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే 2009లో నివేదిక ఇచ్చారు. ఈ జస్టిస్ రంగనాథన్ మిశ్రా కాంగ్రెస్ ఎంపీగా కొనసాగినారు. వారు ఇచ్చిన సిఫార్సులు ఏంటిది? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వారు 2007లో ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఏమంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీల అభ్యున్నతి కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయలే. ఏదో మొక్కుబడిగా అంబేద్కర్ ఒత్తిళ్లకు కలేకర్ కమిషన్ వేస్తే ఆ సిఫార్సులు కనీసం పార్లమెంట్ చర్చ చేయనిటువంటి కాంగ్రెస్ పార్టీ బుట్టదాకా 17 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా నీకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ప్రేమిటేమిటో తేటతెల్లవుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మండల్ కమిషన్ వస్తే మండల్ కమిషన్ ఏ రకంగా దాటవేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మండల్ కమిషన్ కాంగ్రెసేతర ప్రభుత్వం విపి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ వేస్తే అది 27% రిజర్వేషన్లు బీసీలకు కావాలి విద్యా ఉద్యోగంలు అంటే అడ్డుపడ్డదెవరు, అడ్డుకున్నదెవరు, వ్యతిరేకించేదెవరు, విభేదించేదెవరు? పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ అనే విషయాన్ని కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మీరు బీసీల గురించి మాట్లాడతారా? బీసీల గురించి మొసలి కన్నీరు గారుస్తారా? ఇవాళ పార్లమెంట్లో ఆన్ రికార్డ్ there cannot be any reservation in the name of caste. If there are any reservations to be implemented, it should be on the criteria of economia అన్నటువంటి రాజీవ్ గాంధీ, కుల ప్రాతిపదికన రిజర్వేషన్ వద్దన్నటువంటి రాజీవ్ గాంధీ ఇవాళ కుల గణన జరగాలని చెప్పి మాట్లాడు రాహుల్ గాంధీ గారికి చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఓట్ల కోసం ఇవాళ మీరు ఈ రకంగా కుప్పిగంతులు వేయటం. రాజీవ్ గాంధీ గారు స్వయంగా మరి పార్లమెంట్లో మండల్ కమిషన్ను విభేదించి వ్యతిరేకించడం కాదు, హీ హాజ్ రిటర్న్ లెటర్స్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఎకనామిక్ క్రైటీరియాగా ఈ దేశంలో రిజర్వేషన్లు జరగాలి తప్పితే ఈ కుల ప్రతిపాదికన జరిగితే దేశం కులం ఆధారంగా చీలిపోతుందని చెప్పిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి.
ఇవి తెలవకుండా మీరు ఇవాళ మోదీ గారి మీద బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి విష ప్రచారం చేస్తే నమ్మి మోసపోవడానికి ఈ వర్గాలు అమాయకులు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇంకా ఘోరంగా ఏంటంటే మతపరమైన మైనార్టీలకు, ప్రధానంగా ముస్లింలకు ప్రస్తుతం ఉన్నటువంటి 27% రిజర్వేషన్లో దెర్ షుడ్ బి సపరేట్ సబ్ కోటా. ఇంత దిగజారేటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ తెరలేపితే 8.4% రిజర్వ్ చేయాలని 27%. అంటే బీసీలు ఏం కావాలా? 27%లో ముస్లింలకు అదనంగా అందులో ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కోత విధించిందో అదే 8.4% 27%లకు ఇచ్చి మరి ముస్లింలకు రిజర్వ్ చేయాలని చెప్పి ఇది మతతత్వం కాదని అడుగుతున్నాను. ఇది సంతుష్టికర విధానం కాదని అడుగుతున్నాను ఇవాళ. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు ఎక్కడైనా ముస్లింల పేరు మీద మీరు మతపరమైన రిజర్వేషన్లు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేసి ఆ యొక్క శాతాన్ని బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పంచుతామన్నది ఇది ఈ వర్గాల పట్ల మాకున్న చిత్తశుద్ధి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మొత్తం ముస్లింలందరూ కూడా కేటగిరీ 2Bలో రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేస్తే ఇది మతతత్వం కాదా, ఇది ముస్లింల సంతృష్టికర విధానం కాదా అని ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ సచార కమిటీ, రంగనాథ్ మిషన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేదానికి ఇవాళ మరి మెజార్టీ అయినటువంటి ఈ వర్గాలకు అన్యాయం చేయడం కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు మోదీ గారు అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించింది అది మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అందుకని పేదరికానికి కులం లేదు, మతం లేదని మేము మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారు? ఈ దేశం యొక్క వనరులు, ఈ దేశం యొక్క సంపద మొట్టమొదటగా ముస్లింలకు చెందాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాన్ని కాంగ్రెస్ ఇవాళ ఏ రకంగా సమర్థిస్తుందో జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేయడం ఇది ఎంతవరకు సబబని నేను ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇవాళ మన్మోహన్ సింగ్ మాట్లాడింది వాస్తవం కాదా? ఇవాళ ఈ మొదటి వనరులు, ఈ దేశాన్ని సంపద ముస్లింలకి చెందాలని అంటే ఎవరి నుంచి కాజేయాలి? అంటే పేదవాళ్ళకి దక్కాల్సింది కాజేసి ఎవరికి పంచిపెట్టాలంటున్నారు. అది ప్రశ్నిస్తే ఇవాళ జవాబు లేదు మీరు. అందుకని ఇవాళ మరి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఈ రకంగా హిందువుల సంపదను, హిందువుల కష్టార్జితాన్ని మరి ఒక వర్గం వారి యొక్క మెప్పు కోసం పంచిపెట్టాలి. నేను మాట్లాడతాడు శ్యామ్ పిట్రోడా గారు అమెరికా నుంచి వారి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటర్నేషనల్ వారు అధ్యక్షుడు కొనసాగుతున్నారు. వారు ఏమంటారు? ఇవాళ వారసత్వ సంపద పిల్లలకు చెందాలంటే 55% పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. 55% సంపద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అంటే స్వాధీనం చేసుకొని ఎవరికి పంచుతారు మీరు? మీ విధానాలు చూస్తూ ఉంటే అంటే ఒక వర్గం వారికి పంచడానికి ఇవాళ ఈ రకంగా 55%. అందుకని ఇవాళ మోదీ గారు కష్టపడి ఆర్జించినటువంటి సంపదను, డబ్బును, నగదును మీరు 50% ఇవాళ మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎక్కడ ఇది? అందుకనే ఇవాళ మేము వికసిత భారత్ గురించి మేము సంకల్ప పత్రాలు తీసుకొని మోడీ గ్యారంటీ మీద ప్రజలకు పోతూ ఉంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మతం పేరు మీద విభజిత భారత్ ఈ పార్టీకి ఈ దేశాన్ని ముక్కలు చేశారు మత ప్రాతిపదికన ఒక ముస్లిం సంతృష్టి కోసం. కాబట్టి మళ్ళీ ఈ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు కావడానికి సహించే ప్రసక్తి లేదు. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరు ఏదైతే అంశాలు ప్రస్తావిస్తున్నారో దానికి వాస్తవాలను ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇవాళ 25 కోట్ల మంది పేదలను ఇవాళ పేదరికం నుంచి గట్టెక్కించినటువంటి ప్రభుత్వం ఇవాళ మోదీ గారు. మీరు ఎంతసేపు గరీబీ హఠావ్ ఉన్నారు కానీ గరీబీ ఎప్పుడు నిర్మూలించలేదు. కాబట్టి ఈ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్లో మొదటి ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి, కాబట్టి మోదీ ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం మొత్తం మీద కూడా 1 నేషన్ 1 లా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒక వర్గానికి మతానికి సంబంధించేలాగా అందరికీ ఈ దేశం ఉపయోగపడే విధంగా ఉమ్మడి పౌరస్మృతి ఈ చట్టాన్ని తీసుకోవడానికి బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని. అందుకనే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ 4 జాతులకి, యువకులకు, మహిళలకు, రైతులకు, పేద వర్గాలకు మరి ఈ దేశం యొక్క సంపదన, వనరులు
ఈ వర్గాలకు చెందాలనేటువంటి అందుకని कोई भेदभाव नहीं जब गरीब के हित के लिए मोदी जी या योगी जी सोचते हैं गरीब का कोई जाति नहीं है कोई मजहब नहीं है कोई धर्म नहीं है అందుకనే ఇవాళ మోదీ ప్రభుత్వం మైనార్టీలు కూడా అనేక సంక్షేమ పథకాలను ఇవాళ లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్లో దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ మీరు మతం పేరు మీద ఒక వర్గం కోసం సంక్షేమ పథకాలను చెప్పడమే తప్పుపడుతున్నాం తప్పితే ఇతరత్ర కాదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకొని ఈ తెలంగాణలో కూడా మేము మొన్న కూడా అసెంబ్లీ ప్రణాళిక స్పష్టం చేశాం ఈ 4% రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింల పేరు మీద కొనసాగుతుందో ఆ 4% ఎస్సీలకు ఎస్టీలకు అదే రకంగా బీసీలకు ఆ పెంచి ఆ రిజర్వేషన్ కొనసాగిస్తాం తప్పితే భారతీయ జనతా పార్టీ ఎజెండాలో రిజర్వేషన్లు తొలగించే ప్రస్తావన లేదు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రస్తావన లేదు రాజ్యాంగాన్ని మారనివ్వము మార్చే ప్రసక్తి లేదు మేము ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్న ప్రభుత్వం పార్టీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారు. ఆ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారికి వేయాలి అవగాహన ఉండి మాట్లాడుతుండా అవగాహన లేక మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రిజర్వేషన్ రద్దు చేస్తాం మేము వస్తే 400 వస్తే అంటున్నారు రద్దు చేసింది మీరు రద్దు చేసిన దాన్ని కాశ్మీర్లో ఇవాళ ప్రవేశపెట్టింది మొదటిసారి 75 సంవత్సరాలు పట్టింది ఇవాళ కాశ్మీర్లో ఉన్న బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరగడానికి ఎక్కడ మేము రద్దు చేయలేదు మీరు రద్దు చేసిన దాన్ని మేము వారికి అవకాశాలు పెంచాము ఇది ఫ్యాక్ట్స్ వాళ్ళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడిన నైతిక హక్కు ఉందా 100 రోజుల్లో డిసెంబర్ 9 లోపల మీరు రైతులు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి మీరు 500 రూపాయలు బోనస్ వారికి ఇస్తామని చెప్పిన మీరు 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పిన మీరు ఇవన్నీ కూడా అటకెక్కించి మోదీ గారు ఇవాళ ఎంఎస్పి రెట్టింపు చేశాడు అన్ని పంటలకు ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటులు తీసుకురావడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారో అంకెలతో సహా మేము అనేక సందర్భాల్లో ప్రస్తావించాం ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఎవరి ప్రయోజనం కోసం రైతుల యొక్క ప్రయోజనాల కోసం దక్షిణాదిలోని రైతులకు ఎరువులు సరఫరా చేయడం మీ కాలంలో మీ హయాంలో మూతబడ్డదాన్ని 6,300 కోట్లు ఖర్చు పెట్టి తెరిపించి ఇవాళ రైతులకు అందుబాటులో సబ్సిడీలో ఇవాళ ఇస్తూ ఉన్నాం ఇవాళ దాదాపు ఎకరాకు 18,000 రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇవ్వాలి అది కౌలు రైత అసలు రైత భూమిని రైత భూమిని రైత వ్యవసాయం ఎవరు చేస్తే వాళ్ళకు సార్ అంబేద్కర్ని గౌరవిస్తున్నామని మీరు చెప్తున్నారు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి మళ్ళీ మీ ఎంపీ మీ పార్టీ అంటా ఉన్నారు అంటే ఇది ఎంత చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు రాజ్యాంగాన్ని మారనివ్వము మారేదానికి మోదీ గారు ఉన్న రోజులు చాలా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము చెప్తూ వస్తున్నాం అది రాజ్యాంగం మార్చే ప్రసక్తి రాజ్యాంగాన్ని మారుస్తానంటే కేసీఆర్ను ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి గారు ఎందుకంత ప్రేమని కేసీఆర్ మీద రాజ్యాంగం మారుతాను కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడవు రాజ్యాంగాన్ని కొత్తగా రచిస్తా అని చెప్పాడు ఎక్కడ బీజేపీ ఇవాళ మా సంకల్ప పత్రంలో ఆ ప్రస్తావనే లేదు సార్ మోడీకి భయం పట్టుకుంది వణుకుతున్నాడు రాబోయే రోజుల్లో స్టేజ్ పైన కన్నీళ్ళు పెట్టుకుంటారేమోనని రాహుల్ గాంధీ అంటున్నారు రాహుల్ గాంధీ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే ఆ విపక్ష కూటమిలో ఉండే నాయకులే కాంగ్రెస్ మీద వారికి నమ్మకం లేదు మీరు అసలు మీకు పరస్పరమైన విరుద్ధ ప్రకటనలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ కేరళలో మీరు కుస్తీ పడతారు ఢిల్లీలో దోస్తీ అంటారు మీ అందరూ ఏకమైన ఇవాళ మోదీ గారిని ఎదిరించలేకపోతున్నారు కాబట్టి ఇవాళ అసలు ఎజెండాను తప్పించి ఏ రకంగా ఈ సంతుష్టికరణ మైనార్టీ సంతుష్టికరమైనటువంటి అంశాలు తెర మీద తీసుకొస్తున్నారో రాహుల్ గాంధీ మొత్తం ఒక నైరాశ్యంలో తన జీవితకాలంలో ప్రధానమంత్రి కాడని తేలిపోవడంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇవాళ మమతా బెనర్జీ 40 సీట్లు గెలవని కాంగ్రెస్ పార్టీ అని అది బాహటంగా చెప్తున్నాం పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు మాకు అవసరం లేదు ఆ పార్టీ వల్ల ఒరిగేది లేదు దేశానికి అని వారు మాట్లాడుతారు కాబట్టి ఇవాళ మోదీ గారిని ఎదిరించేదానికి మొత్తం ప్రజలంతా కూడా ఇవాళ మోదీ గారికి బ్రహ్మరథం పడుతూ ఉంటే సహించలేక ఈ యొక్క నైరాశ్యతో ఈ వ్యాఖ్యలు ఈ విభజన రాజకీయాలు సార్ దేశంలో టోల్ వసూలు చేయని జాతీయ రహదారులు లేవు టోలు వసూలు చేసి టోలు తీస్తున్నారని చెప్పి ఇంతకుముందు కేటీఆర్ చిట్చాట్లో ప్రస్తావించారు దీన్ని ఎలా చూస్తారు కేటీఆర్ ఒక చదువుకున్న అజ్ఞాని ఇవాళ టోల్ విధానం ఎందుకు ఏ రకంగా ప్రభుత్వం పబ్లిక్ పార్టిసిపేషన్తో చేపట్టిన కార్యక్రమాలకు ఆ రకంగా మరి
ఆ వసూలు కొత్తగా ఇవాళ జరుగుతున్న కార్యక్రమం కాదు. కాబట్టి ప్రభుత్వం వెచ్చించే డబ్బు కాకుండా ప్రైవేట్ పార్టిసిపేషన్తో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అది తిరిగి వసూలు చేసేయడం తప్పితే ఇతరత కాదు. తోలు తీసింది మీరు, అందుకని ప్రజలు మీ తోలు తీసినారు మన కేటీఆర్ గారు. ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఇవాళ మీ తోలు తీసి ఏ రకంగా ఇవాళ డోలు కట్టినారో ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేసిన దగాయించిన మీరు కాబట్టే మీ తోలు వలిచారు దళితులు ఇవాళ. అనంతరాం కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కమిషన్. వాళ్ళు అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఈ పాటికే బీసీలలో పస్మందా ముస్లింలుగా ఉన్న వాళ్ళను ఏలో బీలో ఉన్నారు. ఏ వృత్తిలో కొనసాగుతూ వాళ్ళు దయనీయ స్థితిలో ఆ వర్గాలు బీసీలో కొనసాగుతున్నప్పటికీ, రిజర్వేషన్లు పొందుతున్నప్పటికీ అదనంగా మళ్ళీ ముస్లింల కోసమని బీసీ ఈ కేటగిరీ పెట్టి 4% ఇవ్వడం దేనికోసం? ఇది అది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దే షుడ్ నాట్ బి ఎనీ రిజర్వేషన్స్ ఆన్ కమ్యూనల్ బేసిస్ అన్నాడు. మీరు ఎంతవరకు ఉంటున్నారు ఇవాళ? మీ ఆ కమిషన్ సిఫార్సు చూస్తూ ఉంటే ఇవాళ కన్వర్షన్స్ అంటే ఎస్సీ ఎవరైనా ముస్లింగా క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే ఎస్సీ స్టేటస్ కొనసాగించాలంట. అంటే మీరు బార్ల తలుపులు తెరవాలి కన్వర్షన్ కోసమనా? అంటే ఎందుకు ఇవాళ ఇంత దిగజారేటువంటి ఈ సిఫార్సులు? ఒకవేళ ఎవరైనా ఎస్సీగా కన్వర్ట్ అయినప్పుడు న్యాచురల్ హీ హ్యాస్ టు ఫోర్గో ఈ స్టేటస్. ఎస్సీగా కొనసాగలేకపోతున్నానే కదా నువ్వు ఇస్లాంలోనో లేదా క్రిస్టియన్ కలిస్తే మళ్ళీ ఎస్సీ స్టేటస్ ఇవ్వాలంటే అంటే అసలు ఎస్సీలకు ఇవాళ న్యాయం జరగదు, అన్యాయం చేయడం కాదా? కాబట్టి మేము ఇవాళ కుండబొద్దలు కొట్టిన ఉన్న రాజ్యాంగ ప్రకారంగా చెబుతూ ఉంటే దాన్ని మీరు వక్రీకరించడం, ఇది అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. మేము సార్ లక్ష్మణ్ గారు సార్ ఎస్ అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీసీలుగా ఎక్కడైతే వృత్తిలో అన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ బీసీలో ఉన్నారు. వీళ్ళు కర్ణాటకలో ఏం చేశారు? బీసీలో కేటగిరీ సి, సెకండ్ కేటగిరీలో బిలో మొత్తం ముస్లిమ్స్ అంతా సెకండ్ బి కేటగిరీలో వస్తారండి. వాళ్ళు మొత్తం లిస్ట్ అవుట్ చేసినారు. అంటే వాట్ ఈస్ దిస్? లక్ష్మణ్ గారు ఇక్కడండి మీరు షెడ్యూల్ కాస్ట్లో కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదనేసి కేటగరైజేషన్కు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీసీ సెన్సస్ జరిగి 1931లో బ్రిటిష్ కాలంలో జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు బీసీలో ఉన్న ఇన్ని 150-170 కులాల్లో చాలా వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు సరిగ్గా అందట్లేదు. సరైన సెన్సస్ జరిగితే దాని ఫలితాలు అందరికీ అందుతాయి అన్నది ఒక ప్రధాన ఉద్దేశం క్యాస్ట్ సెన్సస్ది. మీరు డబుల్ స్టాండర్డ్ ఎందుకు దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? క్యాస్ట్ సెన్సస్ జరపడం వల్ల ఇబ్బంది ఏంటి? డబుల్ స్టాండర్డ్ వల్ల రాహుల్ గాంధీది ఈ విషయం చెప్పండి. రాహుల్ గాంధీ అవసరం లేదు. నేను అడుగుతున్నాను, ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే బీసీలో ఉన్న ఇన్ని కులాల్లో క్యాస్ట్ సెన్సస్ జరగకపోవడం వల్ల వాళ్ళ జనాభా నిష్పత్తి ఎత్తుంది, ఫలితాలు ఎందరికి అందినాయి అనేది సెన్సస్ జరగడం వల్ల దాన్ని అందరికీ ఒక అధ్యయనం జరిగితే బాగుంటుంది. అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. నేను చెప్పేది వినండి. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉన్నది. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ మీ కుటుంబమే కదా ప్రధానమంత్రిగా ఉన్నది. ఒక్కసారి కూడా ఎందుకు మీరు సెన్సస్ చేయాలని ఆలోచన రాలేదు మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు? ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే కేవలం మీరు రెచ్చగొట్టారు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ దిస్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ సెన్సస్, బట్ ఇట్ నీడ్స్ సైంటిఫిక్ అండ్ థరో స్టడీ ఆన్ ఇట్. యాజ్ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ నేను చెప్తున్నాను, ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో భిన్న జాతులు ఉన్నాయి. బీసీలలో తెగలు, ఒక రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకో రాష్ట్రంలో అగ్రవర్ణాలు. మీకు ఎక్కడో కాదు, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెడ్లు, కర్ణాటకలో పోతే బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి చౌదరి కమ్మాలు కర్ణాటకలో బీసీలు, మీకు వైశ్యులు బీహార్లో బీసీలు, ఉత్తరాఖండ్లో పోతే బ్రాహ్మణులు బీసీలు. ఓవరాల్గా ఒక హోమోజినియస్ క్యారెక్టర్ లేదు. స్టడీ జరగాలి. ఇట్ నీడ్స్ టైం, ఇట్ రిక్వైర్స్ టైం. థరోస్ రీసెర్చ్ జరగాలి. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు జరిగింది, ఈ 10 సంవత్సరాలు మోదీ గారు రాగానే జరగాలని డిమాండ్ కాదు కదా. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాన్సర్, నేను చెప్తున్నా కదా, బట్ ఇట్ రిక్వైర్స్ థరో అండ్ సైంటిఫిక్ స్టడీ. కాబట్టి నిజంగా బీసీలకు న్యాయం జరగాలి. అందరు బీసీలు అంటున్నప్పుడు ఇంకా అసలు బీసీకి ఎక్కడ న్యాయం? సెన్సస్లో నువ్వు సెన్సస్ మొదలుపెట్టినావు అనుకో, అందరూ
రెడ్లు అక్కడ మేము బీసీలు అంటారు, బ్రాహ్మణులు బీసీలు అంటున్నారు, అక్కడ జాట్లు కూడా కొన్ని రాష్ట్రాల బీసీలు కొంచెం అంటే దెర్ షుడ్ బి ఎగ్జాక్ట్. అందుకనే ఇది అన్లైక్ ఎస్సీ ఎస్టీ ఇట్ రిక్వైర్స్ థరో స్టడీ అండ్ డీటెయిల్డ్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఒక ప్రైవేట్ ఏజెన్సీతో చిదంబరం గారు మీకు తెలిసి ఉండాలి, నేను చెప్తా, 5,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయించినాడు ఆయన 2000 గవర్నమెంట్లో ఉన్నప్పుడు యాజ్ హోమ్ మినిస్టర్గా. చేస్తే ఏమైంది, ఈ దేశంలో 4,52,000 కులాలు ఉన్నాయని చెప్పినాడు. అబ్సర్డ్. కాబట్టి మీకు మండల్ కమిషన్ చేసిన స్టడీలో ఉన్నాయి క్లియర్గా 3,000 బీసీ కులాలు ఉన్నాయంటే ఆయన ఒకటే తెగ జాట్లు 5,000 పైన ఉపకులాలు ఉన్నాయని చెప్పినాడు. కాబట్టి అంత ఆషామాషిగా లేదు, దాని మీద తప్పకుండా అధ్యయనం జరగాలి. అదే నేను అడుగుతున్నాను కదా, మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య గవర్నమెంట్ 300 కోట్లు ఖర్చు పెట్టి సెన్సస్ తీసారు కర్ణాటక. వై డింట్ యూ పబ్లిష్? మీ పార్టీలో నేను ప్రశ్న అడిగితే ఏమంటాడు మీ ఖర్గే గారు, ఆల్ ఇండియా మా పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే అందుకని పబ్లిష్ చేయరు. దిస్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. ఇవాళ తెలంగాణ ఏం చేశారు, సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, లెక్కలు తీసినావు, బర్రెలు అన్నావు, బీసీల లెక్కలు ఎందుకు పబ్లిష్ చేయలేదు? అంటే బట్టగాల్చి మీదే ఏనిక, బీజేపీ మీరు చేస్తారని చెప్పి ఏనిక. మీరు చెయ్యరు, మీ పార్టీలో ఒత్తిడిలు ఉంటాయి. సార్ ఇంకొక విషయం, ఏమని ఆర్జేడీ చేయలేదు, బీజేపీ అండ్ ఎన్డీఏ చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది. ఎస్, ఎవరు? బీఆర్ గవర్నమెంట్ సెన్సస్ చేసింది కదా, చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చినారు, పబ్లిష్ చేసినారు. బట్ దాని మీద త్వరలో ఇంకా స్టడీ కావాలంటున్నారు. 50% దాంట్లో కూడా అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే సెన్సస్ టేకప్ చేసింది, ఎన్డీఏ గవర్నమెంటే దాన్ని పార్ట్ ఆఫ్ దట్. బీజేపీ వాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ సెన్సస్ చేసినప్పుడు, సెన్సస్కు ఆమోదం పొందినప్పుడు కూడా. సార్ లక్ష్మణ్ గారు, Sir, విచారణ సంస్థలని sir, sir, here, sir. Yeah. Now, I want to ask you two questions. Number first one is related to caste census. Just because British did caste census, does it mean that you should also do that? The question is, the very cognates of the caste is not India. That fellow headless, some headless chickens came from here. They imposed some Roman linear structure here. They conducted the study for their own purposes. Why are you continuing the same tradition? That is number one. Yes. Number two, you are talking about, taking the wealth of the Hindus and distributing to Muslims. But if you look at in United Andhra Pradesh, there were nearly 42,000 temples, out of which nearly 26,000 temples were in doldrums. If you look at Tamil Nadu, only in Chennai, Kapaleshwara temple is having nearly 60,000 worth of property, but they are getting peanuts every month. I got your point, Are. And 1,000 crores were diverted in Gujarat to Narmada Dam. So every government is taking money from the Hindu temples. On the other hand, you are talking about this one. Why is it you are not talking about free temples? Why can't you hand over temples which belongs to those people? These are two my questions. ఫస్ట్ వన్, మీరు చెప్పిన దానికి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. there is a demand from the sections, there is a demand from the society. But unless until we feel convinced to have a thorough, a scientific research-oriented survey, we are not going forward. Definitely, when there is demand, we have to address. We'll address it. How best? Without anybody's hurting. ఏ వర్గానికి దానికి వ్యతిరేకం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగానే జరపాలని మా యొక్క ఆలోచన. రెండోది, మీరు చెప్పినట్టుగా ఇవాళ మేము కూడా ఎండోమెంట్స్ అనేది ఏది ఉందో దాని మీద డిబేట్ జరుగుతున్నది. ఎండోమెంట్స్ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు, భక్తులు ఇచ్చిన కానుకలు, అది ధర్మం కోసము, దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనేది మా యొక్క వాదన. బట్ ఇది ఆ ఎండోమెంట్స్ అనేది స్టేట్ పరివ్యూలోకి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరివ్యూలోకి రానటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఒక అయోధ్యలో రామ మందిర నిర్మాణమైన, ఇవాళ కాశీలో ఇవాళ కాశీ కారిడార్ అయినా, మాంకాల అభివృద్ధి అయినా, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇవన్నీ కూడా ఈ 10 yearsలో దానికి
ఇంత అప్లిఫ్ట్మెంట్ డెవలప్మెంట్ జరిగిందంటే కూడా ఇట్స్ అవర్ కమిట్మెంట్. మన కల్చరు, మన యొక్క సెంటిమెంట్స్ను ఇవాళ గౌరవిస్తూ కాపాడుతుంది. ఇంతకుముందు రెండోది కూడా అన్నారు మీరు, ఇవాళ నాట్ ఓన్లీ ఇండివిజువల్స్, శామ్ పిట్రోడా యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నట్టు కూడా ఎక్స్రే సర్వే చేస్తామంటాడు రాహుల్ గాంధీ. ఎక్స్రే సర్వే, ఎవరి ఆస్తి ఎంత ఉన్నది, ఎవరికి ఎంత నగలు ఉన్నాయి, ఎవరి దేవాలయాలకు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్రే తరువుగా స్టడీ చేసి వాటిని ఒక వర్గం వారికి పంచేదానికి మేము ప్రయత్నం చేస్తామంటాం. యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఈజ్ ఇన్ పవర్, యాజ్ లాంగ్ యాజ్ మోడీ ఈజ్ దేర్, ఇది జరిగేదానికి అవకాశమే లేదు, జరగనిచ్చేది కూడా లేదు. సార్ లక్ష్మణ్ గారు, ఇక్కడ సార్ ఇక్కడే సెంట్రల్. అదే నిన్నగాక మొన్న ఒక టీవీ డిబేట్లో ప్రైవేట్ ఛానల్లో కేసీఆర్ మాట్లాడుతూ విచారణ సంస్థలని చేతిలోకి తీసుకొని కొంతమంది రాజకీయ నాయకుల మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద విచారణ ప్రారంభిస్తున్నారు. వాళ్ళందరూ తన కూతురు గురించి మాట్లాడుతూ కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది, ఇది కావాలని చేస్తుంది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు సుదీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి అజ్ఞానిగా ఇవాళ బిడ్డకు బెయిల్ రాకపోతే గవర్నమెంట్కి బీజేపీకి ఏం సంబంధం? కోర్టు లేవా ఈ దేశంలో? అంటే కోర్టును కూడా ఆపాదించే విధంగా నా బిడ్డకు ఎందుకు బెయిల్ ఇస్తలేరు? ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు? హూమ్ యు ఆర్ ఆస్కింగ్? ఈ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో అంటే ఈ రాష్ట్రంలో ఆ సంస్థలు నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయా? అది చెప్పు ముందుగా. ఏసీబీ నీ ఆధీనంలో ఉందా? అది ఉంటే నువ్వు మాట్లాడు. కనీసం అవగాహన లేకుండా అజ్ఞానిలుగా మాట్లాడితే నవ్వుకుంటున్నారు. కోర్టు నా బిడ్డకు బెయిల్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వట్లేదు బెయిల్. ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు ఇవాళ నీకు బెయిల్ ఇవ్వలేదంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం, తెలంగాణ జాతి. మీ నాయకులు చెప్తుండే కేసీఆర్ గారు అపర భగీరథుడు, నదులకు నడక నేర్పిండి అని చెప్పి. నదులకు నడక సంగతి దేవుడికి వాళ్ళ నీ బిడ్డ మొత్తం ఇవాళ సారాకు మద్యానికి పరుగులు ఎత్తించింది. హైదరాబాద్, తెలంగాణ నుంచి ఢిల్లీ, పంజాబ్ వరకు అని వాళ్ళ కోడై కూస్తున్నది. వాళ్ళ అది వీల్ నాట్ అషేమ్. కనీసం మాట్లాడడానికి నువ్వు కన్నా సిగ్గనిపించడం లేదా? కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పి. అంటే కోర్టులు ఇవాళ సంస్థలు అక్కడ ఇన్నిసార్లు బెయిల్ కోసం పెడితే బెయిల్ రావటం అయితే అర్థమవుతలేదా? లక్ష్మణ్ గారు, మీరు మొన్నటి వరకు ఇక్కడ మొన్నటి వరకు మోదీ 10 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయండి అన్న మీరు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్కు ఓటేస్తే భారతదేశంలో ఉన్న సగం ఆస్తిని ముస్లింలకు రాసిస్తారు, మహిళల్లో పుస్తెలతాళ్ళు గుంజుకుంటారు, జిన్నా రాజ్యాంగం చేస్తారని మాట్లాడడం అంటే ఈ దేశంలో 2 మతాల మధ్య చిచ్చురేపడం కదా? అంటే మోదీ భారతదేశానికి ప్రధాన, లేకపోతే కేవలం ఒక వర్గానికి ప్రధాన? ముస్లిమ్స్ ఈ దేశంలో పౌరులు కాదా? ఇప్పుడు మీ ప్రశ్నకు నేను డీటెయిల్డ్గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తోని ఎట్లా కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలసీస్కు పాల్పడుతుంది, రాహుల్ గాంధీ అన్ని అంశాలు మా 10 years పర్ఫార్మెన్స్ మీద సంకల్పపత్రం మీద మాట్లాడమంటే ఆయన ఓబీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారని, రాజ్యాంగాన్ని మార్చేస్తాం. మేము దాన్ని డిబేట్ చేయమన్నాం. మా ప్రచార అంశాలను చెప్పాము ముందుగా సంకల్పపత్రంలో. దాన్ని డిబేట్ చేయడానికి మీరు ఏదైతే అంశాలు తెర మీద తీసుకొచ్చారో దానికి ధీటుగా మీ చరిత్రను మేము బయట పెడుతున్నాం. మేము పేదవాళ్ళలో కులం లేదు, మతం లేదు అంటున్నాం. పేదవాడు ముస్లిం అయినా, ఇవాళ హిందూ అయినా మా పథకాలు, సంక్షేమం వాళ్ళ కోసం మేము ఇవాళ అనేకమైనటువంటి స్కీమ్స్ ప్రవేశం. దిర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. మీరు రండి, ఉత్తరప్రదేశ్ నేను చూపిస్తాను. హయ్యెస్ట్ బెనిఫిషియర్స్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ 15 కోట్లలో ఎవరో రాహుల్ గాంధీ వచ్చి చూస్తే తెలుస్తుంది. 55 లక్షల ఇళ్ళు కడితే ఎంతమందికి ఎన్ని వచ్చినాయో. మీ పాపులేషన్ కంటే మించి వచ్చినటువంటి పథకాలు అక్కడ ఉన్నాయి. మేము ప్రధానమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు, మీరు కేవలం మీరు అపీజ్మెంట్ కోసం చేస్తూ ఉండి మిగతా వాళ్ళను హవాయిలు చేస్తూ ఉంటే మేము ప్రేక్షపాత్రం వహించలేం కదా. వీ హ్యావ్ టు కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కదా, వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. మేము అసలు సంకల్ప పత్రిక పెట్టింది వికసిత్ భారత్ పేరు మీద. దాని మీద 2047 వరకు ఒక డెవలప్డ్ కంట్రీగా మారుస్తామని, మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా వరల్డ్లో చేస్తామని మేము. దాన్ని తప్పించి రాహుల్ గాంధీ ఎంతసేపు మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు,
వీ హ్యావ్ టు కమ్అట్. మేము చెప్పకపోతే ప్రజలు తప్పుబోధ పడే ప్రమాదం ఉంటుంది. మీరు చేస్తుంది ఇవాళ కాన్స్టిట్యూషన్కి భిన్నంగా రిజర్వేషన్లు ఇస్తుంది మీరా కాదా? ఎక్కడ రాజ్యాంగంలో కమ్యూనల్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు. మీ కమిటీ సిఫారసు ఇంతకుముందు చదివినా కదా. కాబట్టి ఇది మీ వాస్తవాలు, ఇవి మీ అపీజ్మెంట్ పాలసీస్. సార్, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పర్వం నడుస్తుంది. ఇక్కడ సార్ సెంటర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పర్వం నడుస్తుంది. 6 గ్యారెంటీలు దేవుడి ఎరుగు, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని దేవుడి మీద ఒట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు? బీజేపీ ఏమైనా సవాల్ విసురుతుందా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ రామ మందిర నిర్మాణం విషయంలో లేదా జై శ్రీరామ్ అనే నినాదం విషయంలో ఏం మాట్లాడారు? రాజకీయాలకు రాముని తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతారు. మీరు ఇవాళ దేవుళ్ళని ఇవాళ రాజకీయాలకు కాదు ప్రజలకు తీసుకొచ్చి ఏ రకంగా దేవుళ్ళను అవమానపరిచేది వాళ్ళ మీద ఒట్టు. మీరు చేసేటువంటి పాపాలకు దేవుళ్ళని బాధ్యతలు చేస్తారా? నువ్వు చేసే తప్పిదాలకు దేవుడి మీద ఒట్టు పెడతావా? అంటే దేవుళ్ళని కూడా అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పోతే ఏ జిల్లాకు పోతే ఆ దేవుడి పేరు మీద ఒట్లు పెడుతున్నారు. దేవుడిని లాగుతుంది నీవు. లక్ష్మణ్ సార్, లక్ష్మణ్ గారు నమస్తే సార్. రాను ఛాన్స్ ఇవ్వండి సార్. నయవంచన 10 ఏళ్ల మోసం 10 ఏళ్ల విధ్వంసం అని పేరు మీద మోడీ గారి మీద బ్యానర్లు పెడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? అందుకనే కదమ్మా, ఎవరు వంచిస్తున్నారు, ఎవరు దగా చేశారు, ఎవరు మోసం చేశారు, అవన్నీ కూడా మేము వాళ్ళ ఈ ఎన్నికల ప్రచారంలో వాస్తవాలు ముందు పెడుతున్నాం. మేము చేసిన అభివృద్ధి ఎజెండా ఇవాళ 4 కోట్ల మందికి ఇల్లు కట్టించింది. 80 కోట్ల మందికి ఇవాళ పేదల వాళ్ళకు 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. 25 కోట్ల మందికి పేదరికం నుంచి వాళ్ళని గట్టెక్కించింది. ఇది పేదవాళ్లకు చేసినటువంటిది. వంచన అనుకుంటే ఎవరు వంచన చేశారు, ఎవరు దగా చేశారు? దళితుని మోసం ముఖ్యమంత్రి చేస్తానని చేసింది, దగా చేసింది మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులకు మరి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేస్తుంది మీరు. వంచన మోసం అన్నీ కూడా మీకే వర్తిస్తాయి, మీకే చెల్తాయి. సార్, సరే, ఇక పగటి కళలుగా అంటున్నారు వాళ్ళు. ఇవాళ 40 సీట్లు గెలిచే పరిస్థితి లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మేము అధికారంలోకి వస్తామని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు మేము ఈ పథకాలు గ్యారెంటీ అమలు చేస్తామని ఏదైతే చెప్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఈ ఎన్నికల్లో మాకు కర్రు కాల్చి వాతావరణం ఖాయమే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. సార్, కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ పైన గత 10 సంవత్సరాలుగా 113 లక్షల కోట్ల అప్పు తెచ్చి దేశాన్ని తాకట్టు పెట్టారు. అలాగే 60 ఏళ్ళు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడబెట్టిన ఆస్తులని కార్పొరేట్లకి కట్టబెడుతున్నారు అంటున్నారు. ఇవాళ మేము చెప్పాం కదా, అందుకనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచం అంతా కూడా అల్లాడిపోతుంటే ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అసెట్స్ క్రియేట్ చేశాం. రైల్వేస్, రోడ్వేస్, హైవేస్, ఎయిర్వేస్, ఎయిర్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఇన్ని సంస్థలు 10 సంవత్సరాల్లో 2500 కిలోమీటర్లు మొత్తం మీ జీవిత కాలంలో 60 సంవత్సరాల్లో తెలంగాణకి ఇస్తే 10 సంవత్సరాలు 2500 కిలోమీటర్లు అదనంగా ఇచ్చాం. 1,00,000 కిలోమీటర్లు ఇవాళ 10 సంవత్సరాల్లో. మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టించారో 60 సంవత్సరాలు దానికి డబుల్ ఎయిర్పోర్ట్లు ఇవాళ మేము కట్టించాం. ఇవన్నీ కూడా మొత్తం మా సంకల్ప పత్ర పేరు మీద అన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ బయట పెట్టాం. ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు కనీసం మరుగుదొడ్లు ఇవ్వలేని దుస్థితి. మీరు 10 సంవత్సరాల్లో వాళ్ళ ఓపెన్ డెఫికేషన్ 100% ఇవాళ దాదాపు 10 కోట్ల మందికి మరుగుదొడ్లు కట్టించారు. అంటే ఆ రకంగా ఇవాళ పేదరికాన్ని నిర్మూలించే దాంట్లో ఈ యొక్క పథకాల ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా మరొక డెవలప్మెంట్, వెల్ఫేర్ డెవలప్మెంట్ సమపాలు తీసుకుపోయినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇంకోరికి అండి, ఇంకెవరు అడగని వాళ్ళకి సెకండ్ ఛాన్స్. సార్, అయిపోయింది ఇది. సార్ రామ్లలా నిర్మించారు, రామ్లలా నిర్మించారు 10 ఏళ్లలో మీరు గొప్పగా అని చెప్తున్నారు. ఒకవేళ రామాలయం సార్, అయోధ్య రామాలయం, బాబ్రీ మసీద్ కూడా నిర్మించుకుంటామంటే మీరు సాయం చేస్తారా సార్? ఆల్రెడీ క్లియర్ కట్ హై కోర్ట్ డెసిషన్ ఉంది కదా, సపరేట్ ల్యాండ్ ఎలకేట్ చేశారు, డెవలప్ చేయమని చెప్పారు. మేము నిర్మించలేదు రామ మందిరం కూడా, ప్రజలు నిర్మించుకున్నారు. ప్రజలు దాతలు వాళ్ళు కూడా నిర్మించుకోరు. ప్రజలు వాళ్ళకు ఎవరైనా సాయం చేస్తే మేము తప్పుపట్టాము. అందరూ దానికి సాయం చేయొచ్చు, కట్టాలనే కోరుకు దాని ల్యాండ్ ఎలకేట్ చేసినారు. ఇదే ప్రభుత్వం నిర్మించింది కాదు ఇది రామ మందిరం కూడా. భక్తులు
దానికి ఉదారంగా విరాళాలు ఇచ్చి భవ్యమైన టెంపుల్ నిర్మాణం. సార్, కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ యాత్రలు చేయడం లేదంటే అక్షింతలు కలిపి ప్రజలకు పంచడం, జై శ్రీరామ్ అనడం, ఇవన్నీ కడుపు నింపవు మనకు, మన సెక్యులర్ పార్టీ మనది, మీరు మాకు అండగా ఉండాలంటూ చెప్తున్నారు. మేము ఇవాళ అక్షింతలు పంచడాన్ని, పులిహోరను, ఇవన్నీ మీరు తప్పుపడుతున్నట్టే ఇవాళ బీజేపీ పరంగా జరిగిన కార్యక్రమాలు కాదు. అనేక ధార్మిక సంస్థలు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి భక్తులు ఒక పవిత్రంగా భావించి అక్షింతలు పంచితే నీకున్న కడుపు నొప్పి ఏంటిది, నీ కడుపు నొప్పి అంటే ఎందుకు, అది భక్తులు చేసుకునే కార్యక్రమం, పవిత్రంగా భావిస్తారు. 5 నుంచి వచ్చిందని మక్కా మసీద్ నుంచి వచ్చి పంచుతుంటే మేము అభ్యంతరం లేదే మనకు. మీరు రోమ్ నుంచో ఇతర నుంచో వచ్చి ఏదైనా చేస్తా అంటే హోలీ వాటర్ పంచుతుంటే ఎవరికి అభ్యంతరం లేదే. నీకు ఎందుకు కడుపు నొప్పి కేసీఆర్ గారికి? అసలైన హిందూ అని నువ్వు పక్కడించుకున్నావు కదా. నీకు కనీసం అంటే హిందూ యొక్క ధార్మిక విలువలు నీకు తెలియవా? అంటే ఇది ఏలనే కాకపోతే నేను అందుకనే అనమాట హిందూ సమాజం ఇవాళ ప్రతి అడుగడుగున అవమానపడుతుంది కాబట్టే ఇవాళ ప్రశ్నిస్తున్నారు ఈ పార్టీలను, ఈ నాయకులను. సార్, దేశంలోని భూభాగంలో ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆధీనంలో అడగని వాళ్ళకి ప్లీజ్. सर दिस साइड सर, केंद्र मंत्री राजनाथ सिंह ने कहा है कि अगर मोदी सरकार पावर में आती है आने वाले चुनाव के बाद, तो फर्स्ट प्रायोरिटी होगा कि सीएए इम्प्लीमेंट किया जाएगा, यूसीसी इम्प्लीमेंट किया जाएगा प्रायोरिटी बेसिस पर. यहाँ पर राज्य में जो मुख्यमंत्री है रेवंत रेड्डी ये कह रहे हैं कि हम इसके खिलाफ है, इसको इम्प्लीमेंट होने नहीं देंगे और 4% रिजर्वेशन को हम अमल में लाएंगे जो कांग्रेस सरकार ने लाया था. जबकि 4% रिजर्वेशन पर अमित शाह जी ने यहीं पर बयान दिया है कि इसको हटा दिया जाएगा. इस पर क्या कहें? हम लोगों को यही बताना चाह रहे हैं कि अगर कांग्रेस आए तो सीए को लागू करने नहीं देंगे. किस लिए मैं पूछना चाह रहा हूँ, वही मैं अभी बताया है मेरा इंट्रोडक्शन में भी. जिस राज्यों में चाहे पाकिस्तान हो, बांग्लादेश, अफगानिस्तान, जहाँ माइनॉरिटी कहलाते हैं, चाहे हिंदू हो, क्रिश्चियन हो, और सिख हो, जैन हो, जो विवक्ष जो किया जा रहा है वहाँ पे एक धर्म के आधार पर वो राज चल रहा है. तो शरण के लिए हमारे हमारे देश को आने से उसको आज हम सिटीजनशिप दिए तो उनको क्या गलती क्या है? किसी का तो सिटीजनशिप निकाल रहे हैं हम, ज़रूर उनको लागू करेंगे, ज़रूर उसका अमल भी करेंगे. यूसीसी भी क्या है? यूसीसी माने क्या हिंदू ला है क्या? सबके हित के लिए, इस देश के हित के लिए एक कॉमन सिविल कोड लाना चाह रहे. हमारा मुद्दा है वो, इट्स पार्ट ऑफ अवर एजेंडा, ज़रूर हम अमल करके दिखाएंगे. तीसरी बात 4% जो रेवंत रेड्डी जी बात कर रहे हैं, मैं वही बताना चाह रहा हूँ उनको. मुस्लिम के नाम पर ऑलरेडी बीसी के अंदर उनको आरक्षण दिया जा रहा है, चाहे विद्या संस्थाओं में, चाहे सरकार के नौकरियों में. अभी क्या हुआ, वो 4% के नाम पर मुसलमानों और राजनीति में भी जो स्थानीय इकाई है ना, उसमें भी बीसी के नाम पर बीसीओं का हक छीन ले रहे हैं. हम किसी का हक छीनने के लिए भारतीय जनता पार्टी हम सही नहीं पाएंगे. ज़रूर बीसी का जो हक है उनको, जो भी 4% है बीसी को, एससी को और एसटी को हम बांटेंगे. हम सीधा बता रहे हैं. సార్, వక్ఫ్ భూముల విషయంలో దేశంలో అత్యధిక భూభాగాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. దాంతో బాధితులు రోజు రోజు పెరుగుతున్నారు. దీనికి పరిష్కారంగా ఏమి కొత్త అంశాన్ని ఏమైనా తీసుకొస్తారా? మీ పార్టీ, మీ ప్రభుత్వం వస్తే కేంద్రంలో ఏం కావాలి దాని మీద? అంటే వక్ఫ్ భూములు చాలా వివాదంలో మారుతున్నాయి. వివాదంలో పరిష్కారం జరగాలి, దాని కోర్టులు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా వక్ఫ్ భూములు కూడా ఆక్రమించుకోవద్దు, దురాక్రమణ చేయకూడదనే కోరుకుంటాం. అంటే హిందువులకు కూడా, హిందూ భూములకు కూడా అలాంటి ఏమైనా? అదే కదా మేము చెప్తున్నాం కదా, ఎండోమెంట్ ల్యాండ్స్ను ఏ రకంగా గత ప్రభుత్వము కొన్ని వందల వేల ఎకరాలు మరి దారాదత్తం చేసింది. ఎండోమెంట్స్ ల్యాండ్స్ను, అసైన్ ల్యాండ్స్ను గత కేసీఆర్ ప్రభుత్వం చేసిందే, అవన్నీ కూడా చెప్పాం కదా. హలో సార్ సిపిఎం సార్ మోడీ కాలనాగు లాంటోడు, అసలు పగబడితే వదలడని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అందుకే ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి సార్ మోడీని చూసి. ఇవాళ మోదీ అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకుంటున్న హిస్టారికల్ డెసిషన్స్, సాధించిన విజయాలు జీర్ణించుకోలేకపోతారు. 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ 5 yearsకు ఎజెండా ఇప్పటికే తయారు చేస్తున్నారు. దానికి యాక్షన్ ప్రోగ్రామ్ కూడా తయారు చేస్తారు. ఫస్ట్ 100 daysలోనే హిస్టారికల్ డెసిషన్స్ ఉండబోతాయి. మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యం పొందే రీతిలో నిర్ణయాలు ఉంటాయని వారు ప్రకటిస్తాం. దాని నుంచి దడుచుకుంటున్నారు మీరు. కాబట్టి మోదీకి పెరుగుతున్న ఆదరణ ఇవాళ దేశంలో కాదు, వరల్డ్ వైడ్గా, ప్రపంచ అధినేతలే కాదు, ప్రపంచంలో మిగతా ప్రజలు మోదీ
నాయకత్వం కావాలి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు దాన్ని జీర్ణించుకోలేక మీ పదజాలం మాట్లాడితే అది మీకే వర్తిస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు మీ భాష. ఒక హోదాలో ఉన్న వ్యక్తులు ఏ రకంగా భాష ఉపయోగించాలో ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు. హలో సార్ ఇక్కడ సార్ సిపిఎం నేత ఏచూరి మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికల తర్వాత బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకోసమే మోడీ మత ద్వేషాలను రెచ్చగొడుతున్నారు ఒక పాయింట్ మాట్లాడారు. మరొక స్వేచ్ఛ సమానత్వంగా అలాగే పారదర్శకంగా ఈసీ వ్యవహరించట్లేదు, ఒకవేళ అదే జరిగితే స్వేచ్ఛగా పారదర్శకంగా వ్యవహరిస్తే బీజేపీ గెలిచే అవకాశం లేదని వారు చెప్పారు. వారు తెలుసుకోవాలి మొదలు. ఇవాళ మేము కాదు, మీ కాంగ్రెస్ పార్టీ మీ సహచరి పార్టీ కమ్యూనలిస్ట్ అని అన్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ అన్నాడు, మేం కాదు. కాబట్టి మీరే రకంగా మతతత్వ కార్యక్రమాలు చేపడుతున్నారో, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారో, మత రాజకీయాలు చేస్తున్నారో వయనాడులో రాహుల్ గాంధీ బాహటంగా మాట్లాడారు. మీకు రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేకపోతే, మీకు మరి చైనా విధానం మీద నమ్మకం ఉంటే మరి ఏ గతి పట్టిందో ఇప్పటికైనా వాళ్ళకు కనువిప్పు కావాలి. ఆల్మోస్ట్ తుడుచుకుపోయింది వాళ్ళ కమ్యూనిస్టులు. మీ యొక్క ఆలోచన సరళి, మీ యొక్క ఐడియాలజీ ఇదంతా కూడా పాత చింతకాయ పచ్చడిలా కొనసాగుతున్నది. ప్రజలు తిరస్కరించినారు. కాబట్టి మీరు ఇది మాట్లాడినా ప్రజలు ఇవాళ దాన్ని కనీసం పరిగణించే పరిస్థితులు లేరు. సార్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గవర్నర్ని కలిశారు, తర్వాత యాక్టివిటీ ఏం లేదు బీజేపీది. తర్వాత అంతకుముందు ఏం చెప్పారంటే న్యాయ పోరాటం చేస్తాము, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది? టీఆర్ఎస్ తోటి ఏమైనా ఒప్పందం ఉందా? పార్లమెంట్ ఎన్నికల ముందు సైలెంట్ ఏం లేదు. గవర్నర్ చెప్పాము, ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా మేము రాజకీయ పోరాటం చేస్తాం, దాని మీద న్యాయపరంగా కూడా అవసరమైతే పోరాటం చేస్తాం. అందులో రాజీ పడలేదు. రాజీ పడుతుంది వాళ్ళు. వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? ఒక స్థాయికి తీసుకెళ్ళేందుకు ఆగిపోతున్నాడు. నువ్వే చెప్పినావు నేను బాధితులని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎందుకు అది అధికారుల వరకే పరిమితం చేస్తుంది? ఏమైనా మీ మధ్యలో ఒప్పందాలు జరిగినాయా? ఏమైనా మీ పరస్పరం ఏదైనా అవగాహన జరిగిందా? ఇవాళ అన్ని దర్యాప్తులు అన్నావు, ఏ ఒక్క దర్యాప్తులన్నా ఇవాళ దాన్ని తీసుకుపోతున్నారా? మొదటి నుంచి పెట్టారు, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే దానిని అన్నారు. అన్ని రకాల దర్యాప్తులతో ఆ రకంగా లోబర్చుకోనికి విచారణల దర్యాప్తులా, లేకపోతే వాస్తవాలు ఏమైనా అందులో సూత్రాలు ఎవరు వాళ్ళని కూడా మరి ఎక్స్పోజ్ చేయడానికి ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కేరళ ప్రచారానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కేరళలోనేమో సిపిఎం పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుంది అని కేరళలో చెప్పిండు, ఇక్కడనేమో పొత్తు పెట్టుకుంటున్నాడు, బీజేపీని ఓడగొట్టాలంటున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అదే వాళ్ళ ద్వంద్వనీతి అని చెప్తున్నా కదా. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ద్వంద్వనీతి ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు అర్థం కాకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ పార్టీలకు ఏ రకంగా ప్రజాస్వామ్యంగా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్తున్నారు. లక్ష్మణ్ గారు, ఒక చిన్న స్పష్టం ఇక్కడ నీరజ్ కుమార్ అండి, ఇక్కడ మీరు వేరే వాళ్ళు కూడా ఒక ప్రశ్న, ఒక కీలక ప్రశ్న. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మొన్న కిషన్ రెడ్డి గారి నామినేషన్ రోజు వచ్చేసి ఒక మెయిన్గా ఒక రామరాజ్యం రాబోతుంది అన్నారు. 10 ఏళ్ళుగా అతను మంత్రిగా ఉన్నాడు, కీలక మంత్రిగా ఉన్నాడు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రాజ్యం వేరు, రానున్న రోజుల్లో రామరాజ్యం అంటున్నాడు. అంటే అదేంటి డిఫరెన్స్ ఏంటి? స్పష్టంగా ఏం డిఫరెన్స్ అది? రానున్న కాలంలో రామరాజ్యం ఏ రామరాజ్యం రానున్నది? ఇప్పుడు 10 ఏళ్ళుగా మంత్రిగా ఆల్రెడీ ఉన్నాడు. అంటే ఈ డిఫరెన్స్ ఏం లేదు. గాంధీ కోరుకున్న రామరాజ్యాన్ని మేము కోరుకుంటున్నాం. ఆ రామరాజ్యాన్ని రాబోతున్నది అంటున్నాడు అండి. స్థాపిస్తామంటున్నాం. రామరాజ్యాన్ని స్థాపిస్తాం, రామరాజ్యాన్ని కొనసాగిస్తాం. గాంధీ కోరుకున్న రామరాజ్యాన్ని లాస్ట్, ఎందుకంటే ఐ హావ్ టు లీవ్ ఫర్ పెద్దపల్లి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీని అన్ని అంశాల్లో విభేదిస్తున్నారు. కానీ 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ సీఎం చేసిన తీవ్రమైన ఆరోపణ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్తో జతకట్టి మరీ ప్రాంతీయ పార్టీల్ని లేకుండా చేస్తుందని చెప్పేసి నిన్న. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్తో జతకట్టిందంటే ఎవడు నమ్మేదానికి లేదు. వాళ్ళు ఇక ఆ విధమైనటువంటి మరి వ్యాఖ్యలు చేస్తుంటే ఎంత అవగాహన రాహిత్యమో లేదు ప్రజలు తప్పుదో పట్టించేదానిక. కాబట్టి మీరు కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, మజ్లిస్లు ఇవన్నీ కూడా ఒక కూటమిలో భాగంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మోదీని ఎదుర్కోవడానికి ఎవరితో మరి సాధ్యమవుతలేదు. కాబట్టి ఇన్ని పార్టీలు మరి గుంపులుగా మీరు వచ్చినా కానీ ఆ మోదీ ఆదరణ తగ్గట్లేదు, మోదీ చరిస్మా ప్రజల నుంచి విడుదలలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క కుప్పిగంతులు, విన్యాసాలు
అసలు ఎజెండా నుంచి వాళ్ళ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది మీరే ప్రస్తావిస్తారు. కాబట్టి మాకు దాని మీద ఖచ్చితంగా ధీటుగా జవాబు చెప్పేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సార్, మోడీ హయాంలో నిరుద్యోగం కోవిడ్ పెరిగిపోయినట్లు పెరిగిపోయిందని చెప్పి రాహుల్ గాంధీ అండి. మోడీ హయాంలో నిరుద్యోగం కోవిడ్ ఎట్లా వ్యాపించిందో ఆ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పి రాహుల్ గాంధీ నిరుద్యోగం అయిపోయింది రాజకీయంగా. కాబట్టి ఆయన పొద్దున్న లేస్తే నిరుద్యోగం గురించి మాట్లాడుతారు, రాజకీయ నిరుద్యోగం గురించి మాట్లాడుతారు. ఇవాళ ప్రపంచంలో లేని విధంగా ఇవాళ ఫ్రీ వ్యాక్సిన్ 130 కోట్ల మందికి 3 సార్లు డోస్ ఇచ్చి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆర్డ్స్, ఒకవైపు కరోనా కష్టకాలం ఆర్థికంగా అన్ని దేశాలు చితికిలబడ్డాయి, రెండో వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఒక ఛాయ్వాలా బీయింగ్ ఏ ఛాయ్వాలా ఇండియా భారతదేశాన్ని 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా తీసుకెళ్ళిన ప్రపంచంలో. అంటే ఇది ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, గొప్ప పరిపాలన దక్షుడని ఇవాళ ప్రూవ్ అయింది. అంతేకాదు, నేను మొదటి నుంచి ఒకటే చెప్తాను, ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఎంతసేపు కూడా భావి తరాల గురించి, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు తప్పితే భవిష్యత్తు ఎలక్షన్ గురించి ఆలోచన ఎప్పుడూ చేయడు. అంటే మోదీజీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నెవర్ నెక్స్ట్ జనరేషన్. అది ఆయన విధానం. ఓట్ల కోసం, రాజకీయం కోసం ఆయన పని విధానం ఉండదు, ఆయన ఆలోచన ఉండదు. ఇంతసేపు ఈ దేశాన్ని విశ్వగురుగా మార్చాలి, ఈ దేశాన్ని 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా తీసుకురావాలి, ఆ రకంగా 2047 వరకు వికసిత భారత్గా, డెవలప్డ్ కంట్రీగా ప్రపంచంలో తీసుకెళ్ళాలనే వారి సంకల్పం. అది మోడీ గ్యారెంటీ.